హలో ఎవరివన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మెగా ఈవెంట్లో క్లిక్కర్ని పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ క్లిక్కర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో దానివల్ల యూసేస్ ఏంటో ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ క్లిక్కర్? క్లిక్కర్ అనేది ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మెగా ఈవెంట్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. 5వ తారీఖున అంటే కొన్ని గంటల్లో ఒక మెగా ఈవెంట్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. పేరెంట్ టీచర్స్ తోటి ఒక మెగా ఈవెంట్ని నిర్వహించబోతున్నారు. టీచర్స్ పేరెంట్స్ తోటి ఇంతకుముందు ఒక మెగా ఈవెంట్ని నిర్వహించారు టీచర్ పేరెంట్స్ తోటి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యారంగాన్ని సంపూర్ణంగా మార్చి ప్రస్తుత తరానికి పనికొచ్చేలాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్టులని మార్చడం, సిలబస్ను మార్చడం ఇవన్నీ చేశారు. గతంలో మాదిరిగా ఇప్పుడు బైపీసీ ఎంపీసీ అంటే ఒక మోస పద్ధతిలో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇలా ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు అన్ని రకాల మార్పులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియలిస్టులకి ఇండస్ట్రీస్కి సరిపోయేలాగా కరికులంని డిజైన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా పాఠశాల విద్య నుంచే మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు తరచు. ఇది కొన్ని లక్షల మంది పేరెంట్ టీచర్స్ తోటి జరిగేటువంటి మెగా ఈవెంట్ ఇది. దీంట్లో క్లిక్కర్ అనేటువంటి దాన్ని పరిచయం చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఏంటి క్లిక్కర్ అంటే తరగతి గదిలో టీచర్ పాఠాలు చెప్తాడు. పాఠాలు చెప్పిన తర్వాత ఈ పాఠం విన్నారా లేదా అనేది తెలుసుకోవాలి టీచరు. తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తే సరైనటువంటి సమాధానం చెప్తే అప్పుడు వీళ్ళు పాఠం విన్నారు, అవగాహన చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు అనే అభిప్రాయానికి ఆ టీచర్ వస్తారు. దానికి టెక్నాలజీని జోడించారు ఆ ప్రక్రియకి. ఏంటి ఆ టెక్నాలజీ అంటే ఇది క్లిక్కరే. ఏంటి ఆ క్లిక్కర్ అంటే ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది స్కూల్లో, ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. ఆ ప్యానల్ బోర్డు మీద ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసినప్పుడు ఒక స్టూడెంట్ని అడిగినప్పుడు ఈ క్వశ్చన్కు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ABCD, అవును కాదు, అవును కాదు, హ్యాండ్ రైజ్, ఈ బటన్స్ ఉంటాయి. ఇది ఈ క్లిక్కర్ బాక్స్ లాగా ఉంటుంది. దీంట్లో బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ ఉంటే A అంటే A, B అంటే B, C అంటే C అనేవి పడుతుంది. హ్యాండ్ రైజ్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఆన్సర్ చెప్పాలనుకున్నావు, స్టూడెంట్స్ ఒక 40 మంది ఉంటారు. నువ్వు ఆన్సర్ చెప్పాలనుకున్నా ముందు నువ్వు నొక్కుతావు. నొక్కగానే అక్కడ డిస్ప్లేలో స్టూడెంట్స్ పలానా స్టూడెంట్ అని పడిద్ది. పడంగానే అతను అడుగుతారు. అడిగినప్పుడు అతను ఇచ్చే సమాధానం దాంట్లో మల్టిపుల్ చాయిస్ అంటే దాంట్లో ఏనా, బీనా, సీనా అని చెప్పి ఇస్తారు. ఇచ్చినప్పుడు అది కరెక్ట్ అయితే ఇతనికి సబ్జెక్ట్ అర్థమైంది అని చెప్పి. క్లిక్కర్ బాక్స్ పునశ్చరణ అంటారు. పునశ్చరణ అంటే రివ్యూ. ఒక లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్కు సంబంధించినట్టు రివ్యూ ఏదైతే ఉందో దాన్ని పునశ్చరణ అంటారు. ఆ పునశ్చరణకు సంబంధించి స్టూడెంట్స్ నుంచి ఆన్సర్లు రాబట్టేటువంటి ప్రక్రియ కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించి క్లిక్కర్ అనేటువంటి బాక్సుల్ని స్టూడెంట్స్కి ఇవ్వడం ద్వారా ఆ క్లిక్కర్ బాక్స్ని నొక్కగానే వాళ్ళ ఆన్సరు ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి పడిపోద్ది. అంటే వీళ్ళకి కొంత ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్స్కి. ఇప్పుడు ఆడ డిస్ప్లే కనిపిస్తుంటుంది, టీచర్ దగ్గర డిస్ప్లే కనబడుతుంది. ఇప్పుడంతా కూడా డిస్ప్లే ఇవి కదా, ఇంతకు ముందులాగా చాక్ పీసులతో రాసేటువంటి పద్ధతి పోయింది. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ డివైజెస్ వచ్చినాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నామో అలా టీచర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు పాఠశాలల్లో. సో ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. ఆ ప్యానల్ బోర్డులో ఈ డిస్ప్లే అవుతుంటుంది. క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు నీకు క్లిక్కర్ బాక్స్ వీళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళ చేతిలో క్లిక్కర్ బాక్స్ ఉంటుంది కాబట్టి బటన్ నొక్కుతారు. ఇప్పుడు మనం రియాలిటీ షోలు చూస్తుంటాము. రియాలిటీ షోలు చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి హోస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడగగానే బజర్ నొక్కుతారు. బజర్ నొక్కగానే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో అలా ఇది డిజైన్ చేశారు. డిజైన్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు చంద్రబాబు గారు 5వ తారీఖున. ఇది విద్యా సంస్కరణలో ఒక భాగం. యాక్చువల్గా నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టారు. ఈసారి నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో. గతంలో ఎప్పుడు లేదు. అంత డిమాండ్ ఉంది అడ్మిషన్స్. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ క్లిక్కర్ బాక్స్ని తొలి విడతలో దాదాపు 50 స్కూల్స్లో ఈ క్లిక్కర్ బాక్స్ని పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా, ఈవెంట్ సందర్భంగా పరిచయం చేయబోతున్నారు. ఒక 50 స్కూల్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో
2800 పాఠశాలల్లో ఈ కిక్కర్ బాక్స్ని పరిచయం చేసి ఈ పునశ్చరణకి దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సో ఇది ఒక సంస్కరణ విద్యా వ్యవస్థలో, ఇది ఒక సంస్కరణ కింద, ఒక పెద్ద సంస్కరణ కింద భావిస్తున్నారు. 5వ తారీఖు అంటే శుక్రవారం రోజు, 5వ తారీఖు అంటే శుక్రవారం కదా, డిసెంబర్ 5 శుక్రవారం రోజు ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు, బహుశా లోకేష్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి. ఆయన 6వ తారీఖు అమెరికా వెళ్తున్నారు కాబట్టి బహుశా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి వెళ్ళొచ్చు. సో మెగా ఈవెంట్కి ఉంటారు, ఆయన కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని సబ్జెక్ట్ మీద కమాండ్ తీసుకొచ్చుకునేదానికి ఉపయోగపడుతుంది అనేది ఈ కాన్సెప్ట్. సార్ ఇప్పుడు ఇది అంటే ఏ స్థాయి వాళ్ళకంటే ఈ లిమిట్ అంటే ఇప్పుడు ఈ తరగతి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో ఇది 9వ తరగతి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, 9th క్లాస్ వాళ్ళకి. ఫస్ట్ ఫేజ్ లో 9th క్లాస్ వాళ్ళకి, తర్వాత అన్ని క్లాసుల వాళ్ళకి. ప్రస్తుతం అయితే 9th క్లాస్ వాళ్ళకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కూడా 50 పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని తరగతులకి 2800 పాఠశాలల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇదంతా పైలట్ ప్రాజెక్ట్, జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే కనుక ఫర్దర్ స్టెప్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఏంది, క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. టెక్నాలజీ మొత్తం ఆయన అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందులాగా మీరు హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయండి అని అంటున్నారు. అలాగే చదువు కూడా ఇంతకు ముందులాగా గంటలు చదవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు జస్ట్ స్మార్ట్గా చదువుకోవచ్చు. కారణం ఏంటి, ఇంతకుముందు ఏదన్నా ఒకటి కావాలని అంటే బుక్స్ కొనుక్కొని రిఫర్ చేసుకునేవాళ్ళు లైబ్రరీకి వెళ్ళి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ గూగుల్కి వెళ్ళి నీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడిగితే ఇమీడియట్గా చెప్పేస్తున్నాయి. ఒక గూగులే కాదు కదా, గ్రోక్ లాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేకం వచ్చినాయి. అక్కడ ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళి నువ్వు అడిగినా కానీ నీ సందేహాన్ని అవి నివృత్తి చేస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఇంతకుముందులాగా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ గంటలు చదివి రేత్రింబోళ్ళు చదివి ఎగ్జామ్కో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ప్లస్ చదువులో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది, మల్టిపుల్ చాయిస్. ఇంతకుముందు అలా కాదు, లాంగ్ ఆన్సర్స్ ఉండే, మధ్యలో ఎక్కడ తప్పు అయినా కానీ పైనుంచి కింద కొట్టేసేవాళ్ళు. కానీ ఇవాళ అట్ట కాదు, మల్టిపుల్ చాయిస్ వచ్చేసినాయి. మల్టిపుల్ చాయిస్ని ABCD కింద ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్. అసలు కొన్ని ఎగ్జామ్స్ అయితే చూసి రాసేటువంటి పరీక్ష వెసలుబాటు కూడా కల్పిస్తున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో. సో కాబట్టి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయి, పరీక్షా విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అన్ని మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి మార్పులు తీసుకురాకపోతే కనుక వెనకబడతారు. సో విద్యా సంస్కరణలు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు. దానికి టెక్నాలజీని అడాప్ట్ చేయడం అనేది కొంత విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి అంశంగా మనం దాన్ని పరిగణించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.